also brief you all on the other members who have joined the meeting. క్వాలిటీ స్టాండర్డ్స్ పైన గవర్నింగ్ కౌన్సిల్ ఈరోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. భారతదేశాన్ని ఇతర దేశాలతో మనం ఎగుమతులు చేస్తున్నప్పుడు ప్రతి ప్రోడక్ట్ కూడా పోటీ పడే విధంగా ఒక అద్భుతమైన స్టాండర్డే కాకుండా సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేయాలనే దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. సో ఖచ్చితంగా 5వ స్థానం నుంచి ప్రపంచంలో 3వ స్థానానికి మన దేశం చేరాలంటే కొన్ని అవలంబించాల్సిన విధానాలు, ఈ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్వాలిటీ స్టాండర్డ్స్, ఐఎస్ఓ, హాల్ మార్కింగ్, వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి. పార్టిసిపేట్ చేసే ఒక మనస్తత్వం కూడా అందులో రావాలనేది ప్రత్యేకంగా ఈరోజు ఈ సమావేశంలో గుర్తించాం. మంత్రి గారు అన్నట్టు ఇదేదో ఎన్ఫోర్సింగ్ అథారిటీలుగానే కాకుండా ఒక ఫెసిలిటేటర్గా మారితే ఇండస్ట్రీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు ఇందులో అనే భావన ఆయన వ్యక్తపరిచారు. చాలా సుదీర్ఘమైన ప్రయాణం ఐఎస్ఓ స్టాండర్డ్స్, బిఎస్ఏ స్టాండర్డ్స్ తీసుకొచ్చేంత దూరం ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రోజున మేము ప్రతిపాదించాం. గతంలో ఏ విధంగా అమరావతి నిర్మాణం కోసం కొత్త ఆలోచనతోటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు, అమరావతి ప్రాంతంలో రాబోయే రోజుల్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ కోసం కూడా ఒక ల్యాబ్ ఏర్పాటు చేయాలని ఈరోజు ప్రతిపాదించాం. దానికి మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. అక్కడ ఉన్న అధికార యంత్రాంగాన్ని కూడా ఆయన ఆదేశించారు. సో కాన్సెప్ట్ నోట్ ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రి గారితో సలహా తీసుకుని క్వాంటమ్ వ్యాలీ, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ కోసం ఒక సర్టిఫికేషన్ ల్యాబ్ అక్కడ ఏర్పాటు చేయడానికి కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి మేము ప్రతిపాదిస్తాం. గుంటూరులో కూడా కేవలం స్పైసెస్ కోసమే కాకుండా మన రాష్ట్రంలో మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయగలిగేది ఈ రోజున ఫిషరీస్ ఒకటి, హార్టికల్చర్ ఒకటి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఒకటి, ఈ మూడింటి కూడా విస్తరించి ఆ ఫుడ్ కంట్రోల్ ల్యాబ్లో తీసుకొచ్చే విధంగా ఈరోజు మంత్రి గారికి మేము ప్రతిపాదించడం జరిగింది. దాన్ని కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. సో తప్పకుండా రాబోయే రోజుల్లో కనీసం 40-50 కోట్ల రూపాయలతోటి అధునాతనమైన ఒక ల్యాబ్ ఏర్పాటు చేసుకుని అందులో ఎమర్జింగ్ టెక్నాలజీస్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ కోసం కూడా ప్రత్యేకంగా ఫిషరీస్, హార్టికల్చర్, ఇవన్నీ కూడా మన ఉత్పత్తులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేటట్టు సర్టిఫికేషన్ జరిగితే ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి, వినియోగదారులకి ఒక నమ్మకంతో మనం అమ్మగలిగే పరిస్థితి ఉంటుందని ఈరోజు మేము గమనించాం. అంటే హాల్ మార్కింగ్ ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలని ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. సో దానికి అనుకూలంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మేము ఇతర రాష్ట్రాల కన్నా ఇంకా ముందడుగు వేసే విధంగా మేము ముందుకెళ్తాం. అయితే ఇక్కడ వినియోగదారులే కాదు, ఎవరైతే వర్తకులు ఉన్నారో వాళ్ళని కూడా మనం దీంట్లో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. కొంచెం హ్యాండ్ హోల్డింగ్ చేయాలి, కొంచెం వాళ్ళకి కొన్ని స్కిల్ బిల్డింగ్ చేసుకుని ఏ విధంగా ఈ ప్రోడక్ట్స్ని మనం బిఐఎస్ హాల్ మార్కింగ్ కింద తీసుకురాగలుగుతాం, వాళ్ళకి ఆ సమాచారం తీసుకెళ్లే విధంగా మేము డిపార్ట్మెంట్ నుంచి ముందు వేస్తాం.
మంత్రి గారు ఈరోజు ఇంకో ముఖ్యమైన అంశం చెప్పారు, సిల్వర్ అట్ ద సేమ్ టైం గోల్డ్ బులియన్ కూడా మనం తీసుకొద్దామని హాల్ మార్కింగ్లో. అది చాలా అద్భుతమైన నిర్ణయం. ఎందుకంటే వినియోగదారులు ఒక నమ్మకంతో కొనుక్కున్నప్పుడు మనం ఆ విధమైన క్వాలిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రతిపాదనని కూడా ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాల కన్నా ఇంకా మెరుగ్గా ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చే నెలలోపే మరొకసారి ఢిల్లీకి వచ్చి ఈ ప్రతిపాదనలన్నీ కూడా మరొకసారి చైనా మార్కెట్ పేరుతోటి మినిమం స్టాండర్డ్స్ లేని వస్తువులు చాలా వస్తువులు అమ్ముతున్నారు, వినియోగదారుల గంట కడుతున్నారు. దీని గురించి డిస్కషన్ అంటే భారతదేశంలో అన్ఫార్చునేట్గా ఏంటంటే మన దగ్గర మనం ప్రొడ్యూస్ చేసే సరుకు ఇతర దేశాల కన్నా ఇంకా మంచి స్టాండర్డ్ ఉందనే భావన ఇంకా కలగడం లేదు. సో ఆ విధమైన భావన తీసుకురావడానికి కోసం ఒక ప్రయత్నం చేయాలి. అందుకోసమే ఐఎస్ఓ స్టాండర్డ్స్, బిఐఎస్ స్టాండర్డ్స్. ఖచ్చితంగా మనం చైనా లాంటి దేశాలతో మనం